మీరు లెజెండరీ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. సుకుమార్ గారు, పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారితో కూడా వర్క్ చేశారు. అది ఎడిట్ లో పోయింది. బట్ అలాగే లెజెండరీ డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఇప్పుడు తిన న్యూ డైరెక్టర్, న్యూ యాక్టర్, అలాగే మీ డేట్స్ కోసం ఎంతో మంది డైరెక్టర్స్ క్యూ కడతారు. అసలు ఏం ఈ మూవీలో మీకు నచ్చింది? ఆ అబ్బాయి ఏం చెప్పి ఒప్పించాడు మేము? సరే, ఒకటి మాట వెనక తీసుకో. ఇలా డైరెక్టర్ అందరు క్యూ కడతారు, డేట్ల కోసం ఇది ఉంటారు, బొంగు పోసడ ఏమి లేవు. ఏంది, నాకు నచ్చితే నేను చేస్తా. చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఇది టాలెంట్ నాకు అంటే ఓపెన్ మాట్లాడిన అలవాటు అండి. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదండి. ఈ సొత్తు కాదు, నా సొత్తు కాదు. ఇది ఎవడిలో ఏ టాలెంట్ ఉంటుంది ఎవడు చెప్పలేడు. క్రియేటివిటీ అంటారే, దానికి ఏంటి కొలబానం ఏంటి? అసలు నువ్వు ఏదైతే ఆ రంగం ఎంచుకున్నావో దాని పట్ల అవగాహన, దాన్ని ఎట్లా ఇది చేయాలని సృజనాత్మకత ఉన్నాడు. వాడు ఎవడు చెప్పినా మనం వినాలా. డైరెక్టర్లు ఇప్పుడు సుకుమార్ గారు కానీ, పూరి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. బాధాకరమైన విషయం ఏంటో తెలిసిన, ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే సక్సెస్ ఏం అనుకుంటారు. ఆయన నడిచి వచ్చిన దారి ఉంది చూసారా, ఆ దారిని ఎందుకు మీరు ఆదర్శంగా తీసుకోరు? ఎవ్రీబడి సీస్ అది ఫ్రూట్ చూస్తారు కానీ ఆ ట్రీని చూడరు. తెలుగు సాహిత్యాన్ని మదించిన వాళ్ళు అండి వాళ్ళు. పూరి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ. సో అట్లానే ఈ కుర్రాడు కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత మత్స్యకారుల జీవితాలతో నీకు పరిచయం ఉందా అసలు అని అడిగారు. ఎందుకంటే నాది కోస్టల్ ఏరియా ప్లస్ ఆ శ్రామికులందరితో నాకు పరిచయాలు, జీవన విధానం నేను మమైకమైన వాడిని. ఒకనొక దశలో వాళ్ళ జీవితాలు అద్భుతమైన కథలు ఉంటాయి. ఏంది నీకు అదే తీయాలని ఎందుకు వచ్చింది ఏంది? అయితే ఈయన అంత లోతుకి వెళ్ళలేదు కానీ వేరే ఒక దారి తీసుకుని చేసుకున్నాడు. అట్ల జోలికి వెళ్ళలేదు. ఈయన వేరే కథ తీసుకుని చేశాడు. కాబట్టి నాకు నచ్చింది ఎక్కడంటే, ఓహో ఇట్లా అంటే ఒక చిన్న కథని, అది మట్టి కథ అంటుంది సో అట్లాంటి కథను తీసుకుని చేసుకుంటున్నప్పుడు అందరు కొత్త వాళ్ళతో ప్రయత్నం చేస్తాం. చిన్న సినిమా ఏమండే ఎప్పుడు చూసినా ఎవడు రాకుండా ఎట్టాగండే. నీ ముందుకు చాలా ఛానళ్ళు ఉండలా, నీ తర్వాత ఇంకెన్ని ఛానళ్ళు ఉండవు, ఎంతమంది పెడతారు? ఇది ఒక ప్రవాహం. ఈ ప్రవాహంలో పాత నీరు వెళ్తా ఉంటది, కొత్త నీరు వస్తూ ఉంటది. అర్థమైందా? సో రావాలా, కథలు చెప్పాలా, కథలు నేను రావాలా. ఆ కథలు జీవితాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఉండాలా. అంతేగాని మనల్లా కిందకి దిగదార్చే విధంగా ఉండకూడదు. అటువంటి కథలు రావాలి. అటువంటి క్రమంలో నేను ఏదైనా సరే అండి, పెద్ద సినిమాల చిన్న సినిమాల అని చూడను. దాంట్లో విషయం ఉందా, వీడికి సరిగ్గా పని చేస్తాను, ఎందుకు పని చేస్తున్నావు ఇవన్నీ అడుగుతా. ఈ చెత్త అంతా ఎందుకు మాకేంది అనుకుంటుంటే అది కర్మది. ఇప్పుడు నన్ను ఎందుకు పెట్టుకోవు నువ్వు? నేనే ఈ క్యారెక్టర్ నేను ఎందుకు పని అనుకుంటున్నావు? ఇవన్నీ అడుగుతా. అడగకుండా అయితే నేను చేయను.